A3 అంటే ఎంత ఉంటుంది చార్ట్? A3 అంటే ఎంత ఉంటుంది? A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ 15. ఇది ఒక ఈక్వేషన్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని కూడా ఈక్వేషన్ కనుక్కోవాలి, అప్పుడు సాల్వ్ చేయాలి మనం, సరేనా? ఇప్పుడు S10 కనుక్కుందాం. n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d, అవునా కదా? S10 అంటే ఎంత ఇచ్చాడు? 125. కాదాం, n అంటే ఎంత? 10/2, 2 ఇంటూ ఏ తెలియదు ప్లస్ n ఒక్కటే తెలుసు మనకి, ఎంత? S10 చెప్పాడు, 10-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 125. ఏం లేదు, S10 ఎంత ఇచ్చాడో దాన్ని వేసా, S10 ఫార్ములా వేసా. మనకి ఏం తెలియదు దీన్ని సబ్స్టిట్యూట్ చేసేదానికి. n మాత్రమే తెలుసు, n మాత్రమే సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చాను. 2 1 జ 2 5 జ, సరేనా? 5 ఇంటూ 2a ప్లస్ n-1 అంటే 10-1 ఎంత? 9d ఈజ్ ఈక్వల్ టు 125. 5 1 జ 5, లేకపోతే డివైడ్ చేస్తుంది, అవునా? 5 2 జ 10, 5 5 జ, 5 2 జ ఎంత? 10, ఇంకా 2 ఉంటుంది, 5 5 జ 25. చైతన్య అక్కడ చూడు, 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 25. ఇది ఒక ఈక్వేషన్. ఇప్పుడు ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది, రెండు ఈక్వేషన్ వచ్చిందా? ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయాలి మనం. ఏదైనా సరే ఇక్కడ ఏ టర్మ్ అయినా ఈక్వల్ చేయాలి, లేదంటే డి టర్మ్ అయినా ఈక్వల్ చేయాలి, ఎలిమినేషన్ మెథడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డి టర్మ్ ఈక్వల్ చేద్దామంటే ఇక్కడ 9d ఉంది, అవునా కదా? ఇక్కడ పెద్ద నెంబర్లు ఉన్నాయి, ఇక్కడ 2a ఉంది. ఇక్కడ 2a రంపించడం చాలా ఈజీ, ఎందుకంటే 2తో మల్టిఫై చేస్తే 2a వచ్చేస్తుంది. ఎప్పుడైనా మల్టిఫై చేయాలంటే బోత్ సైడ్స్ మల్టిఫై చేయాలి, సరేనా? ఇటు సైడ్ మల్టిఫై చేసామంటే ఇటు సైడ్ కూడా మల్టిఫై చేయాలి. మనకు అవసరం ఇక్కడ 3a కావాలా, దీన్ని 3తో మల్టిఫై చేసాం అనుకో, అటు సైడ్ కూడా 3తో మల్టిఫై చేయాలి. అప్పుడు బోత్ సైడ్స్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ కూడా చేసినా కూడా అదే ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్లో ఎటువంటి మార్పు రాదు, ఎప్పుడు బోత్ సైడ్స్ ఇరువైపులా పెంచినప్పుడు, సరేనా? ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఏంటి? ఈక్వేషన్ 1ని 2తో మల్టిఫై చేస్తున్నాం. ఈక్వేషన్ 1ని 2తో, 2 ఇంటూ a 2a ప్లస్ 2తో మల్టిఫై చేస్తే 4d ఈజ్ ఈక్వల్ టు 215 ఎంత? 30, అవునా కదా? ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఇదేనా? ఈక్వేషన్ 2 ఇదే కదా, రాస్తున్నా. 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 25. ఈ రెండింటిని ఏం చేయాలా? క్యాన్సిల్ పోవాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తున్నాం. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఎప్పుడైనా సరే సబ్ట్రాక్షన్ పోవాలి అనుకో, సైన్స్ చేంజ్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడల్లా సైన్స్ చేంజ్ చేయాలి. ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది మైనస్, ప్లస్ ఉంది మైనస్, సరే నా రెండు క్యాన్సిల్ పోయాయి. 9d 4d మైనస్ 9d ప్లస్ 4d ఎంత? మైనస్ 5d ఈజ్ ఈక్వల్, సబ్ట్రాక్షన్ చేసే ఎంత? 5 5 1 జ 5, d ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ అవతల పెట్టేస్తే -1, లేదంటే -5 అవతల పోతే ఇక్కడ యాడ్ చేస్తుంటే ప్లస్ అవుద్ది, మల్టిఫై చేస్తుంది అవతల పోతే డివైడ్ చేస్తుంది. 5 డివైడ్ చేస్తే 5 1 జ 5, కింద డినామినేటర్లో మైనస్ ఉంటే పైన పెట్టచ్చు, సరేనా? d ఈజ్ ఈక్వల్ ఎంత? -1. d ఈజ్ ఈక్వల్ టు ఈ d ఈజ్ ఈక్వల్ -1ని ఏ ఈక్వేషన్ అయినా సబ్స్టిట్యూట్ చేయి. d ఈజ్ ఈక్వల్ -1ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం, సరేనా? ఎంత? d ఈజ్ ఈక్వల్ టు -1. సబ్స్టిట్యూషన్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 1 ఏముంది? a ప్లస్ 2 ఇంటూ d బదులు ఎంత? a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ 15. 15. a ప్లస్ 2 ఇంటూ d అంటే ఎంత? -1 ఈజ్ ఈక్వల్ టు 15. వేస్తున్నా చూడండి, a ప్లస్ 2d, ఇక్కడ 2 1 జ 2, -2 అవతల పోతే +2, a ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 2. ఇవి 15 ప్లస్ 2 17. ఏ వాల్యూ తెలిసింది ఎంత? 17. d వాల్యూ తెలిసింది ఎంత? -1. మనకి d తెలిసింది కదా, ఇప్పుడు ఏం కనుక్కోవాలి? A10 కనుక్కోవాలి. A10 a ఈజ్ ఈక్వల్ టు 17, d ఈజ్ ఈక్వల్ టు -1. మనం ఏం కనుక్కోవాలి? A10 టర్మ్ ఎలా ఉంటుంది? a ప్లస్ 9d. a ప్లస్ a అంటే మనకు తెలిసి ఎంత? 17 ప్లస్ 9 ఇంటూ d అంటే ఎంత? -1. 17 9 1 జ 9, 17లో 9 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత? 17లో 9 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత? 8. A10 వాల్యూ 8. అంతే. A10 కనుక్కున్నాం, d కనుక్కున్నాం. d అంటే ఎంత? d అంటే -1, d కనుక్కున్నాం. A10th టర్మ్ కనుక్కున్నాం, సరేనా?
10th టర్మ్ ఎలా ఉంటుంది? a ప్లస్ 90. a అంటే తెలుసు 17, 9 into 9, d అంటే -1 ఓకేనా 17 అలాగే ఉంది. 9 1 జా 9 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 17 మైనస్ 9 8. d ఈజ్ ఈక్వల్ 5. S9 ఈజ్ ఈక్వల్ 75. మనం ఏం కనుక్కోవాలి? ఏ కనుక్కోవాలి, A9 కనుక్కోవాలి అంతేనా? ఫస్ట్ మనకి d ఈజ్ ఈక్వల్ ఇచ్చినాడు, S9 ఇచ్చినాడు. S9 ఫార్ములా ఇది మనకు తెలుసా? చెప్పండి S9 ఫార్ములా చెప్పండి. n/2 into 2a plus n-1 into d. అవునా? ఇది n ఫార్ములా. ఇది ఏ ఫార్ములా? Sn ఫార్ములా ఇది. దీంట్లో 9 సబ్స్టిట్యూట్ చేస్తే S9 ఈజ్ ఈక్వల్ టు 9/2 into 2a plus n-1 d అంటే ఎంత? 5. 9 minus 1 into 5 is equal to S9 ఎంత ఇచ్చాడు? 75 కాబట్టి 75 రాసుకోండి. S9 వాల్యూ ఇచ్చేసాడు కదా, దీని మొత్తం వాల్యూ ఎంత? 75 అని చెప్పి వేసేద్దాం. ఇప్పుడు 9/2 అలాగే రాద్దాం, 2a అలాగే రాద్దాం. 9 minus 1 అంటే ఎంత? 8. 8 5 జా 40 ప్లస్ 40 is equal to 75. సరేనా? ఇక్కడ 9/2 మల్టిప్లై చేస్తాం, అవతల పోతే రెసిప్రోకల్ అవుతుంది. అప్పుడు 2a ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ 2/9 అవుతుంది. ఇది 9 కదా, 9/2 కదా, రెసిప్రోకల్ అవుతుంది 2/9. అవునా? అయితే క్యాన్సిల్ పోతే ఎంత? 2a ప్లస్ 40 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ పోతే 3 3 జా 9, 3 2 జా 6, 1 ఉంటుంది, 3 5 జా 15 సరిపోయిందా? 25 2 జా ఎంత? 50/3. ఈ 40 అవతల తీసుకెళ్ళిపోండి, ఏమన్నది? 2a ఈజ్ ఈక్వల్ టు 50/3 మైనస్ 40. 2a ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేసి ఎంత? 50 మైనస్ 120/3. 2a ఈజ్ ఈక్వల్ టు సపరేట్ చేసి ఎంత? -70/3. ఈ 2 మల్టిప్లై చేస్తాం, ఎవరికి వస్తే డివైడ్ చేయాలి. కానీ ఇక్కడ వాళ్ళు ఫ్రాక్షన్ కాబట్టి దీన్నే మల్టిప్లై చేస్తుంది. రెసిప్రోకల్ అయితే దీన్నే మల్టిప్లై చేస్తుంది. 7/6 క్యాన్సిల్ చేద్దామా? 2 3 జా 6, 2 3 జా 6, 2 3 జా 6, 2 5 జా 10 ఎంత? -35/3. -35/3. ఇది ఏంటి? ఏ వాల్యూ ఎంత? -35/3. ఏ వాల్యూ కనుక్కున్నాం? ఏ వాల్యూ ఎంత? -35/3. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? A9th టర్మ్ ఎలా ఉంటుంది? 9th టర్మ్ ఎలా ఉంటుంది? a ప్లస్ 8d. ఏ అంటే ఎంత? మనం కనుక్కున్నాం -35/3 ప్లస్ 8 ఇంటూ d అంటే ఎంత? 5. d అంటే ఎంత? 5. ఇప్పుడు -35/3 ప్లస్ 8 5 జా 40 -35 ఈ రెండు ఒక ఫ్రాక్షన్ ఒక నెంబర్ వచ్చినప్పుడు ఎలా చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఎల్సిఎం గట్టి అని చేయబడలేదు. 340s 120 బై మొత్తానికి /3 ఎంత? సపరేషన్ చేస్తే 120లోంచి 30 తీసేయండి, 90లోంచి 5 తీస్తే 85 ప్లస్ మైనస్ సపరేషన్ చేస్తే పెద్ద నెంబర్కి ఏ సైన్కి ఆ సైన్ పెట్టాలి. డిఫరెంట్ సైన్స్ ఉంటే ఏం చేయాలా? సపరేషన్ చేయాలి. సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి. అవునా? అదే సేమ్ సైన్స్ మైనస్ ఉన్నా కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి అదే సైన్ పెట్టాలి. 85/3 ఇది నా ఆన్సర్. ఏంటి? S9 వాల్యూ ఎంత? 85/3.